అందరికీ నమస్కారం అండి. మరి పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారికి నివేదించే నైవేద్యాల్లో లడ్డూల్లో కూడా కల్తీ నెయ్యిని కలిపి కల్తీ నెయ్యి లడ్డూలు అమ్మిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా ఒక రకంగా చెప్పాలంటే హిందూ మతం మీద ఆయన దాడి చేసినట్టే జరిగింది. హిందూ మతం మీద, హిందూ దేవాలయాల మీద కూడా ఆయన దాడి చేశారు. ఆయనకి అసలు హిందూ మతం అంటే నమ్మకం లేదు. ఎందుకంటే ఆయన వేరే ఎవరో ఒకరిని ఆయన ప్రార్థిస్తారు. ఆయనకి హిందూ మతాల మీద కానీ, హిందూ దేవాలయాల మీద కానీ, హిందూ దేవుళ్ళ మీద కానీ ఆయనకి అసలు నమ్మకం లేదు. ఎందుకంటే ఎప్పుడు చూడండి ఆయన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పిఠాపురంలో ఉన్న దేవాలయాల మీద, అక్కడ విగ్రహాల మీద అశుద్ధం పూశారు. అలాగే అంతర్వేదిలో రథాన్ని తగలబెట్టారు. అమ్మవారి గుడిలో సింహాలే ఎత్తుపోయారు, వెండి సింహాలు. ఆయన ఎక్కడికన్నా ఏదన్నా ఒక పండగ వచ్చినా, పబ్బ వచ్చినా, తిరుపతి వెళ్ళిందా కూడా ప్రసాదం ఆయన తినకుండా పక్కన వదిలేసేవారు. అలాగే ఇంట్లోనే వెంకటేశ్వర స్వామి సెట్టింగ్ చేసుకుని అక్కడ ఊరికి ఒక నమస్కారం, ఎందుకంటే ఏదో ఉడతా భక్తి కూడా కదా కాదు, ఏదో పెట్టాలి కదా అన్నట్టు ఒక నమస్కారం పెట్టి కూర్చునేవాడు ఆయన. ఆయన బిహేవియర్ చూస్తేనే మనకు అర్థమయ్యేది. ఆయనకి అసలు హిందూ మతం మీద ఒక నమ్మకం లేదు, హిందూ దేవాలయాల మీద నమ్మకం లేదు. అంతేకాకుండా ఆయన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లడ్డూలు కల్తీయే కాదండి, బస్ టికెట్ల మీద కూడా వెనకమాల అన్య మతాన్ని గుర్తు వేశారు ఆయన బస్ టికెట్ల మీద. అలాగే సప్తగిరి అనే ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో కూడా ఆయన అన్యమతస్థం పేపర్లు పెట్టి అమ్మించిన ఘనత కూడా అయింది. అంటే అక్కడ అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి హిందూ మతం అన్నా, హిందూ దేవాలయాలన్నా, వెంకటేశ్వర స్వామి అన్నా ఎంత నిర్లక్ష్యం అన్నది. ఈరోజు ఒక కల్తీని తెచ్చి దాన్ని అమ్మి 250 కోట్లు వెనకేసుకుని ఒక 2 కోట్ల లడ్డూలు చేసేసి మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ ఇచ్చేశారు. ప్రజలందరూ తిరుపతి ఎందుకు వస్తారండి? ఆ దేవదేవుని, అనంతకోటి పద్మనాభుని, శ్రీ వెంకటేశ్వర స్వామి మీద అనంతమైన భక్తి విశ్వాసాలతో వాళ్ళందరూ తిరుపతి వస్తారు. అక్కడ స్వామిని ఒక్క క్షణం కనులారా చూస్తే చాలు అనుకుంటారు, చూస్తేనే చాలు, వాళ్ళ జన్మ ధన్యమైంది అనుకుంటారు. ఆయన ప్రసాదం ఎంత దొరికినా అది మహాప్రసాదం అనుకుంటారు. అన్నం లేకపోయినా పర్వాలేదు కానీ ఒక్క ప్రసాదం ఇంత చిన్నగా తింటే చాలు, అదే మనకి ఎంతో మహాభాగ్యం అనుకుంటారు. అలాంటి ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపి అసలు నెయ్యే లేకుండా ఏదో పామాయిల్ అని, ఏదో అసలు ఒక రకంగా చెప్పండి ఏదో జంతువులు కూడా కలిపారనే అంటున్నారు. అంతటి మహాపాపానికి పూనుకున్న మీరు అసలు క్షమార్హులే కాదు. జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, వైవి సుబ్బారెడ్డి కానివ్వండి, బొమ్మన కరుణాకర్ రెడ్డి కానివ్వండి, వీళ్ళ ముగ్గురు మహాపాపాత్ములు అనమాట. వాళ్ళ ముగ్గురు కూడా అంతటి పాపాన్ని పొడిగట్టారు వాళ్ళు తిరుపతి దేవస్థానంలో. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు సంపాదించింది చాలా, ఎక్కడో ఎవరో మీ పరకామణిలో ఒక 5 రూపాయలు తీసేసినందుకు మాత్రాన, ఒక $4 తీసేసినంత మాత్రాన అదేమన్నా పెద్ద బ్రహ్మ ఇది అన్నారు. కరెక్టే, మీరంటే లక్షల కోట్లు సంపాదించేశారు, లక్షల కోట్లు దోపిడీ చేసేసుకున్నారు, అన్ని దొంగతనాలు కదా. అలాగే అతను కూడా $4 దొంగతనం చేసి అదన పెద్ద ఇదా అన్నారు. తిరుపతి స్వామికి పట్టు వస్త్రాలు తీసుకెళ్ళాలని కూడా మీ భార్యను తీసుకెళ్లేవారు కాదు. అంటే అక్కడ కూడా మీకు నిర్లక్ష్యం ఏంటి? నేను వెళ్తే చాలదా, ఉండాలా అంటే ప్రతి అడుగున మీ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి హిందూ దేవాలయాల మీద, వెంకటేశ్వర స్వామి మీద మీ అడుగడుగున మీ నిర్లక్ష్యం ప్రత్యక్షంగా అందరికీ కనపడిపోయింది, రాష్ట్ర ప్రజలందరికీ. స్వామి కూడా చాలా పవర్ఫుల్ అండి. మీరేదో అనుకుంటున్నారు, ఏదో మేము చేసేసాము, ఆయన చేస్తారు, ఖచ్చితంగా ఆయన గమనిస్తూనే ఉంటారు. అందుకే మొన్న మీరు ప్రగల్భాలు ఎన్ని పలికినా చివరికి 11 సీట్లకి మిమ్మల్ని పరిమితం చేశారు. రేపు రాబోయే ఎలక్షన్స్ ఉంది. ఇప్పుడు ఈ సీట్లో మొత్తం అన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలు, మీరు చేసిన అరాచకాలు, ఈ కల్తీ నెయ్యి కలపడము, స్వామికి ప్రసాదించే నైవేద్యాల్లోనే కల్తీ నెయ్యి, వేరే జంతువులు కూడా కలిపారని చెప్పేసి నిజంగా ఎన్ని జరిగినాయి అని చెప్పి సిట్టు చేస్తున్నారు. కాబట్టి రేపు ప్రొద్దున్న మీరు ఖచ్చితంగా మీరు అసలు ఒక్క సీట్ కూడా మీకు రాదు, మీ సీటే మీకు రాదండి. జగన్మోహన్ రెడ్డి గారు మీ సీటే మీరు గెలవలేరు. దయచేసి మీరు క్షమాపణ చెప్పండి, క్షమాపణ కోరుకోండి స్వామిని. అప్పుడన్నా స్వామి కూడా కనికరించరు, అయినా మీది కాస్త పాప పరిహారం అంతే.